16న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్టీ శ్రేణులకు వెల్లడించిన బీజేపీ అధిష్టానం. పార్టీ చీఫ్ నితిన్ నబీన్ నేతృత్వంలో కీలక భేటీ. హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్ఛార్జ్ సీనియర్ నేతలు. దేశవ్యాప్తంగా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపు. మహిళా బిల్లు అనేది ఆమోదించబడితే 33% రిజర్వేషన్ మహిళలకు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు వాళ్లకు అమల్లోకి వస్తుంది. ఇది దాదాపు 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా అప్పటి నేతలు ఇదే రిజర్వేషన్ని మళ్ళా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే కొనసాగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 33% కోటా వీళ్లకు అమల్లోకి వస్తుంది. ఇది నిజంగా ముమ్మాటికి హర్షించదగ్గ బిల్లే. ఇది మహిళలకు ఉపయోగపడే బిల్లే. మహిళలు ఊకే ఆ గుడికి పోయి పూజ, ఈ చర్చికి పోయి ప్రార్థనలు, ఆ మసీదుకు పోయి ప్రార్థనలు వీటిలోనే కాకుండా రాజకీయంగా చైతన్యవంతులు కాండి. ఒక వార్డ్ మెంబర్ నుండి మొదలుపెట్టుకుంటే ఎంపీ స్థానానికి పోటీ పడే వరకు మీరు రాజకీయ చైతన్యవంతులు కావాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ ఆర్థిక పరిస్థితులను మీరే మెరుగుపరచుకోవాలి. ఎవరి మీద మీరు ఆధారపడవలసిన అవసరం లేదు. మీకు అంబేద్కర్ గారు కలగన్న బిల్ ఇది. హిందూ కోడ్ బిల్ అనే ఆనాడు అంబేద్కర్ గారు ఒక హిందూ కోడ్ బిల్లుని ప్రవేశపెడితే ఆ రోజు బత్తాయి గాన్లు, మనువాదులు ఆ బిల్లుని ఆమోదం పొందకుండా కొట్టేసిన బిల్లుకి వీళ్ళు మరొక పేరు పెట్టి దీన్ని తీసుకొచ్చిండ్రు. ఆ బిల్లులో ఇంకా చాలా రకాల సౌకర్యాలు ఉండే, దాన్ని కొంత కుదించి వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్ అని తీసుకొచ్చిండ్రు. ఇది అంబేద్కర్ గారు కలగన్నది. ఇది అంబేద్కర్ గారి వేసిన అడుగులకే ప్రతిరూపమే ఇది ఇప్పుడు. కాబట్టి 15 సంవత్సరాల పాటు రాజకీయ రిజర్వేషన్లు మీకు ఉండబోతున్నాయి. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ 33% రిజర్వేషన్లు అనేది కూడా అమల్లోకి వస్తాయి. కాబట్టి దీన్ని మహిళలు అద్భుతంగా వాడుకోవాలి. మహిళలు అనగానే ఒకటి వాళ్ళ మీద అపవాదు ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే పనులు చేయాలి, ఏమన్నా అంటే వాళ్ళ ఇంట్లో పనులు చేయాలి, లేదా పూజలు పునస్కారాల్లో మునిగి తేలాలి, దేవుళ్ళకు ప్రార్థన చేయడంలో మాత్రమే వాళ్ళ పాత్ర ఉండాలి అని ఈ స్ట్రక్చర్ తయారు చేసిండ్రు మనువాదులే. ఈ స్ట్రక్చర్ తయారు చేసిండ్రు. వంట గది దాటి సమాజంలోకి రావద్దు, దేవుణ్ణి పూజ విడిచిపెట్టి సమాజంలోకి రావద్దు అనేది బత్తాయిలు మనువాదులు సృష్టించిందే. కాబట్టి ఇప్పుడు దాన్ని అంబేద్కర్ గారు ఆనాడు వేసిన పునాదికి కార్యరూపం దాల్చి ఇప్పుడు మీకు 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. కవిత గారు లాంటి ఒక లీడర్ ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నది. దాంట్లో కూడా మీకు 33% రిజర్వేషన్లు వస్తాయి. ఆ 33% రిజర్వేషన్లు మహిళలు అద్భుతంగా వాడుకోండి.